సువార్త ప్రకటించని ఎడల నాకు ఉన్నామంటే, ఇంకా బ్రతికి ఉన్నామంటే ఇది కేవలము మీరు అనుగ్రహించిన కృప మాత్రమే. యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క 5వ మాసమున తండ్రి, మే నెలలో ప్రభా యేసయ్య ప్రభువు పరిశుద్ధ బల్లారాత్రులు తండ్రి, మేమందరము పాలి భాగస్సులుగా మార్చబడడానికి మీరు చూపిన మీ మహోన్నతమైన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సహాయాన్ని దయచేయండి. మీ దాసులు నిలబడుతుండగా శ్రేష్టమైనటువంటి అభిషేకాన్ని కురిపించండి. నిగూఢమైనటువంటి వాక్కుల చేత తండ్రి ప్రతి హృదయాన్ని ప్రభా మీరు తృప్తిపరచమని కోరుచున్నాం యేసయ్య. అయ్యా మీ నోటి మాట వెల్లడి అవుతుండగానే ప్రతి జీవితాలలో ఒక గొప్ప మార్పు మీరు కలిగించమని తండ్రి మీ సహాయాన్ని దయచేయమని అయ్యా కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగించుకొనుచు అయ్యా మీ నోటి మాట ద్వారా ఒక్కొక్క హృదయాన్ని తృప్తిపరచమని కోరుచు తండ్రి. సమస్తము మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే ఆరోపించుకోమని అయ్యా మీ శ్రేష్టమైన ఆత్మీయ ఆహారము చేత ఒక్కొక్కరిని తృప్తిపరచమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ యొక్క 5వ మాసములో చేరిన మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలరా, దేవుడు గడిచిన దినములన్నీ మనలను మన సంఘాలని సురక్షితముగా క్షేమముగా కంచె వేసి కాపాడి ఉన్నారు. అందును బట్టి దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం బిగ్గరగా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలరా, మరి వాతావరణము బాగా వేడిగా ఉన్నందున ఇంకాస్త ముందుగా మనం ప్రారంభించుకొని ముందుగా ముగించుకోవాలన్న ఉద్దేశముతో కొందరు పెద్దలు సలహాని బట్టి మరి ముందుగానే మరి ప్రారంభించడం జరిగింది. మనము త్వరగా ముగించుకుందాం. మరి గడిచిన వారములో మరి కొన్ని ప్రాంతాల్లో మరి సువార్త పరిచర్య జరిగించటానికి మరి ఆదివారం రాత్రి కృప చూపిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మంగళవారం రాత్రి అలాగే సోమవారం రాత్రి కూడా చక్కగా సువార్త కొండబెట్టుగుంట ప్రాంతంలో శాంసన్ అన్న గృహములో మరి ఎలా జరిగిందంటే ఆ గ్రామంలో నాకు మాత్రం పండుగలాగా అనిపించింది ఆ రాత్రి. నవీన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంకా కొన్ని గ్రామాలు సువార్త ప్రకటించాలి. కానీ ఈ ఎలక్షన్ వేడి వలన ఇంకా వాళ్ళు మనం ఇంకా మరలా వాళ్ళకి మనం పోటీ అన్నట్లు ఉంటుంది అని మరి ఆగటం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం ఎలక్షన్ కొరకు ప్రార్థన చేద్దాం. దేని కొరకు? ఎలక్షన్ కొరకు ప్రార్థన చేద్దాం. నేను చెప్పే ప్రార్థన మీరు బాగా విని నేను చెప్పిన దాని కొరకు చేయాలి ప్రార్థన. నేను చెప్పిన దాని కొరకు చేయాలి ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, 5 సంవత్సరాల్లో ఈ ఎలక్షన్లు దాదాపు కొన్ని ప్రాంతాల్లో 4 సార్లు వస్తాయి, కొన్ని ప్రాంతాల్లో 3 సార్లు వస్తాయి. అలా వస్తాయి అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ అని, ఎంపీ పార్లమెంట్ అని, అలాగే పంచాయతీ అని, లేకపోతే జడ్పీటీసీ అని సహజంగా 5 సంవత్సరాల్లో 4, 3, 2 సార్లు ఎలక్షన్లు వస్తాయి. ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏ గ్రామములో చూసినా మద్యము వేరులై పారుతూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుందమ్మా? మద్యము వేరులై పారుతూ ఉంటుంది. భోజనానికి లేవంటే కేజీ బియ్యం ఇవ్వటానికి వెనకం చేస్తారు, కానీ మద్యం మాత్రం సమృద్ధిగా పనిచేస్తుంటారు. ఏం చేస్తుంటారమ్మా? సమృద్ధిగా పనిచేస్తున్నారు. మనకు గ్రామంలోకి వెళ్తే నిన్న మన నవీను లడ్లు పంచినట్టే పనిచేస్తున్నారు.
నిన్న వారం లడ్లు పంచారు ఇక్కడ, అలాగే వీధిలోనే పనిచేస్తూ ఉన్నారు. నాకు భయం వేసింది, అలా ట్రాఫిక్ అయిపోయింది, నా చేతులు కూడా పెట్టేసే పరిస్థితి అయిపోయింది. ఇక ఇంకేం లేదు, ఇక దేవుని బిడ్డలారా ఎట్లా ఉందంటే ఇక అలా పంచుకుంటూ పోతా ఉన్నారు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక ఆటోలో ఉన్న వారి చేతులు కూడా పెడతానికి సిద్ధమైపోయిన పరిస్థితి. అయితే మనం చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, ఫ్రీగా ఇస్తున్నారని యువతరం ఏం చేస్తున్నారంటే డబ్బులు పెట్టి త్రాగట్లేదు, కానీ ఫ్రీగా ఇస్తున్నారని ఈ ఎలక్షన్లకి ప్రతి సంవత్సరము కూడా క్రొత్తగా త్రాగుబోతులు తయారవుతున్నారు. అర్థమైందే మీకు చెప్పింది అర్థమైందా? క్రొత్తగా త్రాగుబోతులు ప్రతి ఎలక్షన్కి తయారవుతున్నారు. ఎట్లా త్రాగుబోతులు తయారవుతున్నారు అంటే, ఎట్లయినా ఇప్పుడు ఈ ఎలక్షన్లో ప్రతి గ్రామంలో కొందరు కొత్త తాగుబోతులు తయారైపోతారు. ఎట్లా అంటే ఈ నెల రోజులు ఫ్రీయే, ఈ నెల రోజులు కూడా ఈ ఈ నెల రోజులు తాగినవాడు ఇంక అయిపోయిన తర్వాత గెలిచినోడు రేటు పెంచుతాడు. వీడు తప్పనిసరిగా భార్య మెడలో పుస్తైనా అయినా తీసుకెళ్ళి పెట్టి త్రాగక తప్పట్లేదు. అలాంటి దురవ్యసనాల నుంచి, త్రాగుడు వ్యసనాల నుంచి దేవుడు విడుదల కలగచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇది చాలా కుటుంబాలకి ప్రాముఖ్యమైన ప్రార్థన. త్రాగుబోతులు ఎలా తయారవుతున్నారంటే ఎలక్షన్లో నుంచి తయారవుతారు త్రాగుబోతులు. అందరూ మోకరించి, అయ్యా మా ప్రాంతాన్ని, మా ప్రాంతంలో ఉన్న ప్రజలను, అయ్యా మా యవన బిడ్డలను త్రాగుడు వ్యసనము నుంచి తప్పించయ్యా. దేని నుంచమ్మా? త్రాగుడు వ్యసనము నుంచి తప్పించయ్యా. మొన్న ఒక ఇంటికి వెళ్ళా, ఆ కుటుంబ యజమాని తాగున్నాడు. నేను అడిగాను, అక్క ఈడు తాగేవాడు కాదు కదంటే, అన్న వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు, వద్దన లేక తీసుకున్నాడు, ఖరీదైంది కదా, ఇంకెవరికి ఇవ్వలేక తాగేసాడు. ఇంకెవరికి ఇవ్వలేక, వాడు త్రాగుబోతు కాదు, కానీ ఎందుకు తాగాడంటే ఇక ఇచ్చారు కాబట్టి, ఇక ఎవరికి ఇచ్చే మనసు లేక ఇంట్లో పెట్టుకుంటే నోరు ఊరి. ఏం ఊరి? ఇప్పుడు పిల్లల చేతులు ఐస్ క్రీమ్ పెట్టామనుకోండి, తినొద్దంటే ఊరుకుంటారా? పట్టుకోమంటే అమ్మ అంతేనా? అటు తయారైపోతున్నారు. దేవునికి స్తోత్రం. మానేసినోడు కూడా మొదలెట్టే రోజులు ఈ రోజులు. మానేసినోడు కూడా ఏం చేస్తున్నాడు? మొదలెట్టే రోజులు ఈ రోజులు. కాబట్టి అలాంటి శాపగ్రస్తమైన పరిస్థితి నుంచి ప్రభు మన యవన బిడ్డలను తప్పించును గాక. ప్రార్థన చేద్దాం. దైవమా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు స్తోత్రమయ్యా, అయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయ్యా మా ప్రాంత ప్రజలను నీ హస్తములకు అప్పగిస్తున్నామయ్యా, అయ్యా నీ హస్తములకు అప్పగిస్తున్నాం. అయ్యా త్రాగుడు వ్యసనము నుంచి, దురవ్యసనము నుంచి అయ్యా మా ప్రజలను తప్పించండి అయ్యా, మా ప్రజలను తప్పించండి అయ్యా, మా ప్రజలను తప్పించండి అయ్యా. అయ్యా అనేక మంది యవన బిడ్డలు తండ్రి, అనేక మంది యవన బిడ్డలు తండ్రి, అయ్యా దురవ్యసనాలకు బానిసైపోయి, అయ్యా దురవ్యసనాలకు బానిసైపోతున్నారు. అయ్యా ఒక్కసారి మీరు జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాం. ఆ దురవ్యసనాల నుంచి అయ్యా మా ప్రజలను తప్పించమని, అయా మా ప్రజలను తప్పించమని నీ హస్తములకు అప్పగిస్తున్నాం ప్రభువా. అయా నీ హస్తములకు అప్పగిస్తున్నాం మా ప్రాంత ప్రజలను, అయా మా యవన బిడ్డలను అయా మీరు జ్ఞాపకము చేసుకోమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ విధమైన దుర్వ్యసనాల నుంచి విడిపిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలరా, మరి వడ్డిపాలెములో 28, 29, 30 మరి 3 దినాలు కూడా ఈ నెల చివరి వారములో దేవుడు ఆశీర్వాదకరముగా జరిగించునుగాక, దీవెనకరముగా దేవుడు జరిగించునుగాక. మరి దానికి సంబంధించిన మరి పాంప్లెట్లు వచ్చాయి. మరి వాక్యం అయిపోయిన తర్వాత మరి ప్రార్థనా పూర్వకంగా వాటిని ప్రారంభించుకుందాం.
మరి ఇప్పటికే సమయం చాలా అయింది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7 అధ్యాయము 8 వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7 అధ్యాయము 8 వాక్యాన్ని చదువుకుందాం. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను. తాను ఇక్కడ వాక్యము అందరూ కూడా ఒక్కసారి వాక్యాన్ని మరి ధ్యానం చేసే సమయం ఇది. యెహోవా ఎవరు అంటే మిమ్ములను ప్రేమించువాడు. దేవునికి స్తోత్రం. అమ్మ, ఎవరిని ప్రేమించువాడు? మిమ్ములను ప్రేమించువాడు. ఈ లోకములో దినదినము ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి, వస్తువులు పెరుగుతున్నాయి, గృహాలు పెరుగుతున్నాయి, జనసంచారము పెరుగుతుంది, సంపదలు పెరుగుతున్నాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ కనిపించట్లేదు. అది భార్య భర్తల మధ్యలో కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో కానివ్వండి, అక్కచెల్లెళ్ళ మధ్యలో కానివ్వండి, ఈ ప్రేమ అనేది తగ్గిపోతూ ఉంది. అయితే ప్రభువు అంటున్న మాట, యెహోవా మిమ్ములను ప్రేమించుచున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా మిమ్ములను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరమ్మా? ప్రేమించు దేవుడు. యెహోవా ఎవరిని ప్రేమిస్తున్నాడంటే మిమ్ములను ప్రేమించుచున్నాడు. హల్లెలూయా. ఏమండి, మా వారు నన్ను ప్రేమించట్లేదు, మా ఆయన వారు నన్ను ప్రేమించట్లేదు, బంధువులు మమ్మలను ప్రేమించట్లేదు అని నీవు బాధపడుచున్నవేమో. నా ప్రభువు వాగ్దాన రీతిగా చెప్తున్నాడు, యెహోవా మిమ్ములను ప్రేమించుచున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా మిమ్ములను ప్రేమించుచున్నాడు. ఆయన ప్రేమ 4 దినాలు మాత్రమే ఉండేది కాదు. ఆయన ప్రేమ డబ్బు ఉన్నంతక మాత్రమే ఉండేది కాదు. ఆయన ప్రేమ కొంతకాలము మాత్రమే కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించుచున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. ఒక వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు. నేను అడిగాను, ఎందుకు ఆ వ్యక్తి అంతగా బాధపడుతూ ఉన్నాడు అని అక్కడ వారిని అడిగాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి పెద్ద వయసు కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆరోగ్యవంతునిగానే ఉన్నాడు. కాలు చేయి అంతా బాగానే ఉంది. నేను ఎలా బ్రతకాలని ఏడుస్తూ ఉన్నాడు. అదేంటి బాబు, ఈ దినాలలో ఎలా బ్రతకాలని ఏడ్చేవాడిని నిన్నే చూశాను. ఏ పని చేసుకునైనా బ్రతకొచ్చు, కాలు ఉంది, చెయ్యి ఉంది, చదువు ఉంది, అంతా నీకు బాగున్నాయి కదా అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, నాకు
50 సంవత్సరాలు వయసు దాటిపోయింది. ఎన్ని సంవత్సరాలు? మరి ఇప్పుడు దాకా ఎలా బ్రతికావురా బాబు అంటే, మా తల్లిదండ్రులు నన్ను ప్రేమించారు, ఇంతవరకు ఆ ప్రేమలో నేను పడి అలాగే వాళ్ళ దగ్గరే ఉన్నాను, వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు అనాథినైపోయాను. ఏమైపోయాను? అనాథినైపోయాను. కొందరు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, పిల్లల్ని బాగా ప్రేమించి వాళ్ళ చేత ఏ పని చేయించు, వాళ్ళ చేత. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు మేకపోతులు కాదు, గొర్రెపోతులు కాదు, దున్నపోతులు కాదు, సోమరుపోతులు అయిపోతారు. ఏమైపోతారమ్మా? సోమరుపోతులు అయిపోతే ఆడపిల్ల అయితే కాపురానికి పంపించినా కాపురం చేయదు, కాపురం చేయదు, కాపురం చేయదు. దేవుని స్తోత్రం. అమ్మ కాపురానికి పోతే అత్త నన్ను బట్టలు ఉతకమంటుంది, అత్త నన్ను ఏం ఉతకమంటుంది? అత్త నన్ను బట్టలు ఉతకమంటుంది. వాళ్ళు తిన్న ప్లేట్లన్నీ నేను గడగాల? నేను గడగను. మా అమ్మ ప్లేటే నేను గడగల, మా నాన్న ప్లేట్లే నేను గడగల అని కాపురం చేయకుండా వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక మగపిల్లోడైతే ఇక చెప్పనవసరం లేదు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలేరా, మనం మన పిల్లల్ని ప్రేమిస్తే వారికి మనం పని నేర్పాలి. దేవునికి స్తోత్రం. అయితే ఒక మనుష్యుని ప్రేమ అది గార్భం అది ఆ వ్యక్తి నాశనంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. కానీ నా యేసయ్య ప్రేమ ఆ వ్యక్తి జీవితాన్ని సరిచేస్తుంది, దీవెనకరముగా చేస్తుంది, ఆశీర్వాదకరముగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వచనాన్ని మనం పూర్తిగా చదువుకుందాం. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, అయితే యెహోవా మిమ్ములను ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చవాడు గనుక యెహోవా బాహుబలము చేత మిమ్ములను రప్పించి దాసుల గృహములో నుండి దేవునికి స్తోత్రం. దాస్యపు గృహములో నుంచి, దాసుల గృహములో నుంచి. ప్రియ దేవుని బిడ్డలరా, కొందరు ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఒక వ్యక్తి దగ్గర పని చేయను, నేను ఒక వ్యక్తి దగ్గర పని చేయను. ఒక వ్యక్తి గురించి ఈ మధ్యకాలంలో నేను చదివాను. ఆ వ్యక్తి 1,25,000 రూపాయలు ఉద్యోగం. ఆ పై అధికారి ఈ వ్యక్తిని కొన్ని విషయాల్లో ఒత్తిడి చేశాడని కోపముతో ఉద్యోగం రిజైన్ చేసేసాడు. నాకొద్దు, నీ కింద బ్రతకవలసిన పని నాకు లేదని. అయ్యా, ఒక్కసారికి ఉద్యోగం ఆగిపోతే ఎట్లా? ఇంటి అద్దెలు కట్టుకోవాలి, పిల్లలు ఫీజులు కట్టుకోవాలి, బ్యాంకు లోన్లు కట్టుకోవాలంటే నేను ఏదైనా చేస్తా, కానీ నేను అతని దగ్గర పని చేయనని. ఎందుకంటే అతని మనసు ఎంతో గాయపడింది. ప్రియ దేవుని బిడ్డలరా, ఆ వ్యక్తి టీ వ్యాపారం మొదలెట్టాడు. టీ వ్యాపారం మొదలెట్టాడు. టీ వ్యాపారం మొదలెట్టి ఒక పట్టుదలతో, ఎట్లమ్మా? పట్టుదలతో అంతకంటే ఎక్కువ సంపాదన ఈ టీ వ్యాపారం ద్వారా చేస్తూ ఆ వ్యక్తి అన్నాడు, అంత నాకు ఆదాయం రాలేకపోయినా ఇప్పుడు నేను దాసుడనే కాదు, ఇప్పుడు నేను ఒక వ్యక్తికి ఆ దాసుడనే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇక్కడ ఈ దాసుల గృహము అనేది ఇది ఆత్మానుసరముగా మనం ఈరోజు నేర్చుకోవాలి. ఈ దాసుల గృహము. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు దేనికి దాసునిగా ఉన్నావు, దేనికి దాసురాలుగా నీ జీవితం కొనసాగిస్తున్నావు, లేక దేవుని దాసురాలిగా, దేవుని దాసునిగా నీ జీవితం ఉందా? దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇప్పుడు నా దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక నా దేవుడు నీ జీవితంలో చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే నిన్ను దాసుల గృహములో నుంచి విడిపించాలి. ఏం లావణ్య పడిపోయింది, అమ్మ కొద్దిగా నీళ్లు చల్లండి ముఖం మీద అంటే ఎండ దెబ్బ పడిపోయిందేమో. అమ్మ జయశీల నీళ్ళు ఉన్నాయి, కొద్దిగా చల్లు అమ్మ, కొద్దిగా చల్లు. దేవునికి స్తోత్రం. అమ్మ ఎవరైనా ఎండబెట్టకి పడితే నాకు చెప్పండి, కొద్దిగా వాళ్ళకి నీళ్ళు కొడదాం, పెద్దల కడ ముగిద్దాం. అమూల్య అక్కడ వాలిపోయింది అప్పుడే, అందుకని త్వరగా ముగించాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ గురించి బైబిల్లో నేను ఎండకు తగిలిన దానను అని ఉంది కదా, ఎందుకు వాడిపోయావు? దేవునికి స్తోత్రం. నేను నల్లని దాననైనను ఎండ తగిలిన దానను. దేవునికి స్తోత్రం. నువ్వు వాడిపోతావేంటమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దాసుల గృహములో నుంచి విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ ప్రజలు లోకములో దాసులుగా ఉన్నారు, త్రాగుడుకు దాసులుగా ఉన్నారు, దుర్వ్యసనాలకు దాసులుగా ఉన్నారు. ఈ లోక సంబంధమైన వాటికి వీళ్ళు శరీరాశలకు, నేత్రాశలకు, దుర్వ్యసనాలకు దాసులైపోయి ఇక్కడ పరో దగ్గర వీళ్ళు దాస్యపు బ్రతుకుచున్నారు. ఈ దాస్యపు బ్రతుకు తరతరాలుగా 430 సంవత్సరాల నుంచి వాళ్ళు బ్రతుకుచున్నారు. వారిని నా దేవుడు ప్రేమించి, అయ్యా ఇదిగో నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను. ఇదిగో పరో కూడా చెప్తున్నాడు, నేను మిమ్ములను ప్రేమిస్తున్నానని. పరో ప్రేమ మిమ్మల్ని దాసుల గృహములోనే ఉంచుతుంది, కానీ నా ప్రేమ నేను మిమ్ములను దాసుల గృహములో నుంచి విడిపించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాసుల గృహములో నుంచి నేను విడిపించాలి. మీ గృహాలు దాసుల గృహాలుగా కాదు, మీ గృహాలు యజమానుల గృహాలుగా మార్చబడును గాక. ఆమేన్. నా ఆశ అది, నా కోరికదని ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే వచ్చి వారితో చెప్తున్నాడు, దేవుడు మిమ్ములను ప్రేమిస్తున్నాడు. యెహోవా మిమ్ములను ప్రేమించువాడు. ఈ దాస్యపు గృహములో నుంచి మిమ్మల్ని విడిపించాలని ఆయన వచ్చాడు. ఇంతవరకు మీరు బ్రతికారు, ఒంటి నిండా వస్త్రము లేదు, కడుపు నిండా బట్ట లేదు, కంటి నిండా నిద్ర లేదు. ఈ దాస్యములో నుంచి, ఈ చెడు వ్యసనములో నుంచి, ఈ దుర్వ్యసనములో నుంచి, ఈ లోక సంబంధమైన సహవాసములో నుంచి లెండి, నాతో కూడా రండి. ఆయన మిమ్ములను యజమానుల గృహములోనికి చేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మిమ్ములను ప్రేమించుచున్నాడు. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలుపరే. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలుపరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గోదావరి ప్రాంతాలకు కాటన్ దొరగారు పరిపాలన చేస్తున్న దినాలు ఆ దినాలు. ఎగువ ప్రాంతములో నుంచి గోదావరి జలాలు ఎంతో రుచికరమైన జలాలు, చక్కటి నీళ్లు సముద్రములో కలిసిపోతుంది. ఆ గోదావరి ప్రాంతం అంతా కూడా
ఎండిపోయి ఆ భూములు ఉపయోగము లేకుండా ఉన్న దినాలు ఆ దినాలు. ఆ దొరగారు ఆ ప్రాంతాన్ని ప్రేమించి ఆ రోజుల్లో 15 లక్షల రూపాయలు, ఆ రోజుల్లో దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో అయితే 15,000 కోట్లతో కట్టిన ప్రభుత్వం మార్గం మీద కూలిపోయే ప్రభుత్వాలు. దేవునికి స్తోత్రం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాలైనా ఆ బిర్చి అలాగే ఉంది. దేవునికి స్తోత్రం. పిచ్చు కూడా ఓడలేదు ఇప్పటికీ. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, భారతదేశంలోనే కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కానీ ఎక్కడ ప్రజలున్నా తీసుకుని వచ్చి ఆ బిర్చి వర్క్ కాటన్ దొరగారు చేపిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో గొల్లపల్లి నతానియేలు గారు కూడా, వాళ్ళ నాన్నగారు కూడా అక్కడికి వచ్చి ఆ బిర్జి పని చేస్తూ ఉన్నారు. ఈ గొల్లపల్లి నతానియేలు గారు కూడా ఆ వారిలో పాలి భాగస్తుడై ఉంటూ సాయంకాలము ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని, దేవుని ప్రేమను, అయ్యా మీరు దాసుల గృహములో నుంచి బయటకు రావాలి. ఏ గృహములో నుంచి? దాసుల గృహములో నుంచి యజమానుల గృహములోనికి నడిపించువాడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడయ్యా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ దుర్వ్యసనాల నుంచి, ఈ త్రాగుడు వ్యసనాల నుంచి, ఈ కక్షలు, ఈ ద్వేషాలు, ఈ పరిస్థితుల నుంచి మీరు విడుదల పొంది యజమానుల గృహములోనికి రావాలయ్యా అని ఆ దైవజనుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ గ్రామ ప్రజలు వచ్చి ఆయన వస్త్రాలు పీకేశారు. ఆయన వస్త్రాలు పీకి ఆ యొక్క పశువుల పేడతో ఆయన ఒళ్ళు మీద మొత్తం కొట్టేశారు. గోడకు కొట్టినట్లు కొట్టేశారు. ఈ లోపల ఒక 10 చెప్పులు ఒక తాడుకి కట్టి ఆయన మెడలో వేసేసి థూ 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 అని ఆయన ముఖం మీద ఊస్తూ ఉంటే ఆయన నోట నుంచి ఈ పదాలే వచ్చాయి. ఎందుకనంటే మన యెహోవా మిమ్మును ప్రేమించువాడు కాబట్టి ఆయన వాళ్ళను ఏమీ ద్వేషించుకోకుండా ఇదే పాట ఆయన ప్రారంభించాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలుపరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. ఇదే పాట వారి మధ్యలో పాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నో పాటలు పాడారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఆయన రాసిన 14 పాటలకు స్థానం దక్కింది. దేవునికి స్తోత్రం. ఆ 14 పాటల్లో ఈ పాట ఒకటి, దేవుని ప్రేమ ఇదిగో జనులారా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నది ఏమిటంటే దాసుల గృహములో నుంచి ఒకరికి చెయ్యి చాపుతూ జీవిస్తున్న నీ జీవితాన్ని మరొకరికి పెట్టగలిగిన స్థాయిలోనికి, స్థితిలోనికి నీ జీవితాన్ని తీసుకురావాలని నా ప్రభు ఆశిస్తూ నీకు చేస్తున్న వాగ్దానం ఏమిటంటే దాసుల గృహములో నుంచి నిన్ను విడిపించేస్తాను. దే గృహములో నుంచి? ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయిల్ పరిస్థితి ఏమిటంటే తెల్లవారితే టెన్షన్ ఏమిటంటే పరోకి ఇటుకులు లెక్క చెప్పాలి. ఏ లెక్క చెప్పాలమ్మా? ఇటుకులు లెక్క చెప్పాలి. వాళ్ళ పశువులకు గడ్డి లెక్క చేసుకోవాలి. రెండవదిగా చూసినట్లయితే ఆహారము కూడా కడుపు నిండా వీళ్ళకి పెట్టకుండా అరాకొర లెక్క ప్రకారమే ధాన్యం ఇస్తున్నారు. లెక్క ప్రకారమే ధాన్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు అన్నం పెట్టిన వాళ్ళకి తినగలిగినంత పెడితే బాగుంటుంది, కానీ ఇంతే పెడితే అమ్మమ్మ ఎంత పెడితే ఇంతే పెడితే బాగోదు కదా. కానీ ఆ రోజుల్లో ఇదిగో ఇంత మాత్రమేనంటూ వాళ్ళకి కొద్దిగా మాత్రమే ధాన్యం ఇస్తున్నారు. ఆ పశువులకు గడ్డి కూడా కొంత మాత్రమే ఇస్తున్నారు. ప్రతి పనిలో కూడా వారు లెక్క చెప్పవలసి వస్తుంది, ఇటుకలు లెక్క చెప్పవలసి వస్తుంది. ప్రతిరోజు కూడా ఒక టెన్షన్ అయిపోతుంది, ప్రతిరోజు కూడా బాధ అయిపోతుంది. కడుపు నిండా ఆహారము వేళకు ఉండట్లేదు, కడుపు నిండా ఆహారము పశువులకు ఉండట్లేదు. మరలా పరోకి మాత్రము ఇటుకల లెక్క తగ్గితే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆ స్థాయిలో వారు నలిగిపోతూ ఉంటే దైవజనుడు మోషే వారితో చెప్తున్నాడు, అమ్మలరా అయ్యలారా, ఇదిగో దేవుని ప్రేమ, ఈ దాసుల గృహములో నుంచి మిమ్ములను యజమానుల గృహములోనికి, పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి నా ప్రభువు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోవాలని ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్పి వారిని ఆ ప్రాంతము నుంచి రండి రండి అని వాళ్ళను బయటకు తీసుకొచ్చాడు. ఆ ప్రజలు కూడా ఆశతో, ఆ ప్రజలు కూడా కోరికతో బయలుదేరి వచ్చారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాకు తోడుగుండి మమ్ము నడిపించుమా. ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాకు తోడుగుండి మమ్ము నడిపించుమా. నేడు మాకు తోడుగుండి మమ్ము నడిపించుమా. హల్లెలూయా. ఇజ్రాయేలు సైన్యానికి ముందు ఎవరు నడుస్తున్నారు? యేసయ్య నడుస్తున్నాడు. ఇప్పుడు మీకు ముందు ఎవరు నడుస్తున్నారు? అమ్మమ్మ, మీకు ముందు ఎవరు నడుస్తున్నారు? మీకు ముందు కొన్ని దెయ్యాలు నడుస్తున్నాయి. ఏమి నడుస్తున్నాయి అమ్మ? విశ్వాసులు కాదు, అభిమానులు. ఎప్పుడన్నా నాకు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు పిలిస్తే అప్పుడు వెళ్తుంటాను. అయితే వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్ రాశాడు, ఎన్ని మార్కులు వచ్చినాయో, అసలు ఎట్లా ఉన్నారో అలా చూసొద్దామని పోయామన్నా. వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది. ఏం జరుగుతుంది? గొడవ జరుగుతుంది. ఏంటంటే అబ్బాయి పాస్ అయ్యాడు. పాస్ అయితే గొడవ ఏంటి అంటే, వాళ్ళు పక్కింటి వాళ్ళ పిల్లని ఎదురు రమ్మన్నారు పరీక్ష రాస్తాకి వెళ్తాం. అర్థమైందా? అమ్మాయి ఎదురు వచ్చింది, ఈడు పరీక్ష రాశాడు, మంచి మార్కులు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు అంటున్నారు, మా అమ్మాయికి డ్రెస్సు కొనాలి అంటున్నారు. ఏదో ఎదురు రమ్మంటే వచ్చింది, దీనికి డ్రెస్ మేము కొనిచ్చాలా అని వీళ్ళు అంటుంటే అది పెద్దదయ్యింది. ఈ లోపల నేను పోయాను, అసలు ఏంటమ్మా గొడవ అంటే, పాస్టర్ గారు ఆ పిల్ల ఏదో వచ్చిందండి, రమ్మన్నామని వచ్చింది. ఇప్పుడంటే ఆ అమ్మాయికి డ్రెస్ కొనాలంట 1800 అంట, మెటీరియల్ కుట్టుకూలు 600 అంటే ఆడ తెచ్చిచ్చింది. మరి మీకు దెయ్యాలు నడుస్తున్నాయా, దేవుడు నడుస్తున్నాడా? ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాకు తోడుగుండి నేడు మాకు తోడుగుండి మమ్ము నడిపించుమా. నేడు మాకు తోడుగుండి మమ్ము నడిపించుమా. హల్లెలూయా. అమ్మ, వాళ్ళు అడిగిన దాంట్లో తప్పులేదమ్మా. ఇప్పుడు ఎవరినైనా పిలిస్తే 500 ఇస్తారా లేదని అడుగుతున్నారు. 500 ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇస్తానంటే ఆటో ఎక్కుతున్నారమ్మా. ఆ రోజుల్లోనే ఉన్నాం కదా. మీరు ముందు అడగాలి వాళ్ళని. ఏమడగాలి? పాస్ అయితే ఏమిస్తావు? మీరైనా అడగాలి కదా, అమ్మ ఎంత తీసుకుంటావు ఎదురు వచ్చినందుకని. ముందు మాట్లాడుకోకపోతే పనిలోనైనా ఏదైనా తగదే. దేవునికి స్తోత్రం. మోషే, ఎన్ని అంకణాలు అనేది ముందే మనం మాట్లాడుకుంటాం, మంచిది, అంతేనా? సమస్య రాకుండా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంకణానికి ఇంతని ఎలా మాట్లాడుకుంటారు, మీరు కూడా మాట్లాడుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మీరు అడిగినంత ఇవ్వకపోతే అల్లరిపాలయ్యేది మీకే. మళ్ళీ వచ్చే క్లాసులో అడిగి జయం పోద్ది. ఆ అమ్మాయి చెప్పించిందంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు అలా చేయకోకుండా దేవుడు వారి ముందుగా వెళుతున్నాడు, దేవునితో వీళ్ళు వెళుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ముందుగా వెళుతుంటే దేవుని వెనక వీళ్ళు వెళుతున్నారు. వెళ్ళి 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 40 సంవత్సరాలు వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలమ్మా? 40 సంవత్సరాలు వెళ్ళారు. మీరు ఎవరితోనైనా 4 రోజులు కలిసి వెళ్ళారంటే 5వ రోజున ఇక ఈ ముఖం ఇటు తిరుగుద్ది, ఆ ముఖం అటు తిరుగుద్ది. ఇప్పుడైనా మీ ఇంట్లో కార్యానికి వాళ్ళు ఉంటారే, రేరేంటి అని అడుగుతా. నాకు బాగా గుర్తుపెట్టుకుని, అన్నో తర్వాత చెప్తాను, ఇప్పుడు మాట్లాడొద్దు వాళ్ళ గురించి, తర్వాత చెప్తాను వాళ్ళ గురించి. ఇప్పుడు ఏంటంటే అగ్గిపొల్ల పడిపోయింది రెండింటి మధ్యలో. కానీ వీళ్ళు సహవాసం 40 సంవత్సరాలు కొనసాగిందమ్మా. ఎన్ని సంవత్సరాలు? లోక సంబంధమైన ప్రేమ 4 సంవత్సరాలకి, 4 నెలలకి, 3 నెలలకి అయిపోద్ది. కానీ నా దేవుని ప్రేమ 40 సంవత్సరాలు తర్వాత ఎలా ఉన్నారు యేసయ్యతో మీ జీవితం, ఎలా ఉంది యేసయ్యతో మీ యొక్క ప్రయాణం అంటే వారు చెప్తున్నారు, ఈ 40 సంవత్సరాలు మా చెప్పులు అరిగిపోలేదు. కూడా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అంటే మా వస్త్రములు పాతగిల్లలేదు. కొడు చప్పట్లో హల్లెలూయా. చెప్పులు అరిగిపోలేదు, వస్త్రాలు పాతగిల్లలేదు, ఏ రోజు కూడా మాకు కొదువలేదు. ఏమి లేదమ్మా? ఏ రోజు మాకు ఆహారము కొదువలేదు. పూరేళ్ల మాంసముతో, పరలోకపు మన్నాతో చూపించాలి, క్రియలో చూపించాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాము ప్రేమను క్రియలో చూపిస్తున్నాడు. అబ్రహమా, నీకు ఒక్కగాను ఒక కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు ఇచ్చేసేయి అంటే అబ్రహాము వెనకంజే వేయలేదు. దేవునికి కుమారులు లేక కాదు, దేవుడు రక్తాన్ని ఇష్టపడేవాడు కాదు, నరబలిని కోరేవాడు కాదు, ఆయన రక్తాన్ని కోరేవాడు కాదు. ఆయన నీ కొరకు బలి అయిపోయి నీ కొరకు రక్తాన్ని కార్చేవాడు. నీ మనస్సు తెలుసుకోవటానికి. ఏం తెలుసుకోవటానికమ్మా? నీ యొక్క ఉద్దేశము తెలుసుకోవటానికి, నీ యొక్క ఆలోచన తెలుసుకోవటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిష్కలంక ఒకరోజు బాగా జలుబుతూ ఉంది, ఐస్ క్రీమ్ అని ఏడుస్తూ ఉంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ పెడితే మరలా పరిగెత్తాలి, పెట్టకపోతే రచ్చ. దేవునికి స్తోత్రం. ఇక పాస్టమ్మ, ఇక నువ్వు చచ్చిపోయినా నేను కొనిచ్చేది లేదంట. నేను చెప్పాను కొనివని చెప్పి, ఇంకా కుదరదంటే నేను కొనిస్తానని 30 రూపాయలు పెట్టి చక్కగా తెచ్చి చేతిలో పెట్టా. చూసి హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇక చూసేసరికి ఎంత ఫీలింగ్ వచ్చిందంటే, ఇక తినేసి ఇక సొంత ఫీల్ అయిపోయింది ఇలా పెట్టేసరికి. దేవునికి స్తోత్రం. ఇంకా మనిషి రిలాక్స్ అయిపోయింది. ఇక 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 మా నాన్న అంటే ఇక అసలు ఎంత ప్రేమ నేనంటే, మా అమ్మ తిట్టింది కానీ మా నాన్న నాకు ఐస్ క్రీమ్ కొనిచ్చేసాడని అంత హ్యాపీ అయిపోయింది. దేవుని స్తోత్రం. ఇక అంత హ్యాపీ అయిపోయిన తర్వాత ఇక నేను ఎదురుగా ఏమన్నానమ్మా అన్న. ఇక ఆ సంతోషంలో ఉండి పెట్టేసింది నోట్లో. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క దెబ్బకి గుడ్డుక్కుని మింగేసానండి. చిట్టి చిలకమ్మ, గూట్లో పెట్టావా, గుడ్డుక్కుని మింగావా అంటే ఆ బిడ్డకు లేకుండా చేసేయాలని కాదు, లేదా ఐస్ క్రీమ్ తినాలని కాదు, ఆ బిడ్డ ఆరోగ్యము క్షేమముగా ఉండాలని, ఆ బిడ్డను సంతోషపెట్టాలని. దేవునికి స్తోత్రం. కొనివ్వకపోతే సంతోషపడదు, అట్లని కొనిచ్చేస్తే ఇంకా నిమ్ము పెరిగిపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే అబ్రహాము కుమారుణ్ణి దేవుడు తినేయాలని కాదు, తీసేసుకోవాలని కాదు, అబ్రహాము మనస్సు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి?
అమ్మమ్మ ఏం తెలుసుకోవాలని? అబ్రహాము మనస్సు తెలుసుకోవటానికి అబ్రహాముని టచ్ చేశాడు. దేవునికి స్తోత్రం. నన్ను, నిన్ను, మనల్ని కూడా ఆయన టచ్ చేస్తుంటాడు. దేవుణ్ణి వ్యక్తి ఎంతగా ప్రేమిస్తుంది, ఎంత ప్రేమిస్తుంది, ఎంత ప్రేమిస్తుందని. దేవునికి స్తోత్రం. మరి నీ జీవితంలో దేవుణ్ణి నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో ఒకసారి చూసుకో. అసలు ఎంత ప్రేమిస్తున్నావో? కొద్దిగా ప్రేమిస్తున్నావో, ఎక్కువగా ప్రేమిస్తున్నావో, ఏదో కూస్తూ ప్రేమిస్తున్నావో? దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు, కత్తెత్తేసాడు. అబ్రహామా, నువ్వు దేవునికి భయపడువాడవని, దేవుణ్ణి ప్రేమించువాడవని ఇందు మూలముగా నాకు అర్థమైంది. నీ బిడ్డ నాకొద్దు. ఇదిగో పైకి చూడు, నక్షత్రాలు ఎన్నున్నాయో, ఇదిగో సముద్ర తీరములో, ఇదిగో కిందకు చూడు, ఇసుక రేణువులు ఎల్లున్నాయో, అంతగా నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేయబోతున్నాను. కూడా చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తున్నావని ఇందు మూలముగా నాకు అర్థమైంది. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనే మాటతో మాత్రమే చెప్తావా, లేకపోతే క్రియలో చూస్తావా, క్రియలో చూపిస్తున్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ క్రియలో నీవు చూపిస్తే, అబ్రహాము జీవితాన్ని 24వ వచనములో, ఆదికాండములో చూస్తే అబ్రహాముని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. ఏంటి బాబు, అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించావంటే వాక్యం ఉంది కదా, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అగ్రదేశాలు ఉన్నాయంటే వారు యేసయ్యనే ప్రేమిస్తున్నారు. ఎవరిని ప్రేమిస్తున్నారు? అందుకని ఆ దేశాలు ఇచ్చేటట్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఒక పాస్టర్ గారు ఇది నువ్వు చూడాలని పంపించారు. పంపిస్తే ఆయన్ని ఒక ప్రశ్న అడిగారు. అయ్యా, ఎవరు గొప్పోళ్ళు అన్నారు. వాస్తవం చెప్పమంటే చెప్పేస్తాను అన్నారు. యేసు ప్రభువుని, జీజస్ని ప్రేమించే దేశాలన్నీ కూడా అగ్రస్థానంలో ఉన్నాయి. మన దేశంలో బలవంతుడైన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామంటారు, కానీ బాక్సింగ్లో మనోళ్ళు ఆడిపోతారు. ఆ తర్వాత ఇంకా ధనదేవతను మేము కలిగి ఉన్నామంటారు, కానీ ఆ దేశాలకు వెళ్ళి మాకేం పెట్టాలి? పెట్టుబడులు. పరిశుద్ధరావు, ఇప్పుడు కాంపిటీషన్ అయితే నేనైతే ఎక్కువ తెస్తాను అంటున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ వ్యక్తి అన్నాడు, యేసయ్యే గొప్పవాడు. కూడా చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, యేసు క్రీస్తుని ప్రేమించు వారిని నా దేవుడు ఆస్తికి కర్తలుగా చేయటానికి శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునిని ప్రేమించే వారమై ఉండాలి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఇదిగో నీ బంధువులు ఆస్తి ఉంటేనే ప్రేమిస్తారు, నీ బంధువులు పదవి ఉంటేనే ప్రేమిస్తారు, నీ స్నేహితులు నీ కలిగి ఉంటేనే ప్రేమిస్తారు. కానీ నీవేమీ లేకపోయినా నా దేవుడు నిన్ను ప్రేమించేవాడు. దేవునికి స్తోత్రం. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షముందిరా. యేసుని నమ్మితే మోక్షముందిరా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య
నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు యేసయ్యను ప్రేమించినట్లయితే యేసయ్య నిన్ను ఉన్నతమైన స్థితిమంతునిగా దాసుల గృహములో నుంచి విడిపించి యజమానునిగా నిన్ను నిలబెట్టి అనేక తరాలకు నిన్ను ఆస్తికి కర్తలుగా చేయటానికి నా దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన 2 అధ్యాయము, ప్రకటన గ్రంథము 4 వాక్యం. ఇక్కడ ఒక సంఘమును గురించి సంఘముతో యోహాను గారు మాట్లాడుతున్నారు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని. సంఘమా, నీకున్న ప్రేమను నువ్వు విడిచిపెట్టక ఆ ప్రేమను నీవు గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. కొందరు కొంతకాలము యేసయ్య అంటే ప్రేమగా ఉంటారు, ప్రార్థన అంటే ప్రేమగా ఉంటారు, సంఘం అంటే ప్రేమగా ఉంటారు, ఆరాధన అంటే ప్రేమగానే ఉంటారు. కొంతకాలం తర్వాత ఆ ప్రేమను విడిచిపెట్టేస్తారు. లేదు 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 లేదు, నిన్న నేడు నిరంతరము మారని వాడు. ఆయన ప్రేమ మారనిది. ఇప్పుడు నీ ప్రేమ కూడా మారని ప్రేమగా నీవు ప్రేమించే అనుభవంలోనికి ఉందువుగాక. ఆ ప్రేమలో నీవు నిలిచి ఉందువుగాక. హల్లెలూయా. ప్రేమ 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 నా ప్రభుని ప్రేమ మారునా, మనుషులు మారినా నా ప్రభుని ప్రేమ మారునా. ప్రేమ 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 నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా. సూర్య చంద్రులు మారినను, భూమి పునాదులు కదలినను, సూర్య చంద్రులు మారినను, భూమి పునాదులు కదలినను, సముద్రమే ముందుకు పొంగినను, సముద్రమే ముందుకు పొంగినను, యేసుని ప్రేమ నాపై ఎప్పుడు, యేసుని ప్రేమ నాపై ఎప్పుడు మారదు 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 మారదు. ప్రేమ 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 నా ప్రభుని ప్రేమ నా ప్రభుని ప్రేమ మారునా. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి, యేసయ్యా, నా జీవితంలో నిన్నే ప్రేమించే అనుభవాలు నాకు కావాలి ప్రభువా, నిన్నే స్తుతించే అనుభవాలు నాకు కావాలి ప్రభువా. యేసయ్యా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. అమ్మ, వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం.
వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నిన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానని చెప్పారు తండ్రి. అయ్యా, దాసుల గృహములో నుంచి యజమానుల గృహములోనికి అయ్యా నడిపిస్తానని తండ్రి మాట ఇచ్చారయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు, అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. దైవమా, దైవమా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యజమానుడా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అమ్మ, వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం, వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం, వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, 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 యేసయ్యా. అయ్యా, అయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దైవమా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. తల్లి వలే తన కౌగిటిలో, అవును ప్రభు, ఉంచుకొని నన్ను పెంచెనుగా. తల్లి వలే తన కౌగిటిలో ఉంచుకొని నన్ను పెంచెనుగా. శత్రువగు అపవాది తంత్రము, శత్రువగు అపవాది తంత్రము ఎదురించుటకు శక్తి నొసగెను. మారదు, మారదు, మారదు ప్రేమా, 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 నా ప్రభుని ప్రేమా మారునా, కాలం మారినా. ఆయన ప్రేమ మారేది కాదు. మారని ప్రేమతో ఆయన ప్రేమించు దేవుడు. వినిన వాక్యాన్ని బట్టి పాలరాజు గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి, అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్యా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా, నీ ప్రేమ మారని ప్రేమ, అయ్యా, నీ ప్రేమ మారని ప్రేమ, మారని ప్రేమ, మారని ప్రేమయ్యా. యేసయ్యా, నీ ప్రేమ మారని ప్రేమ. అయ్యా, యెహోవా మిమ్ములను ప్రేమించువాడు. ఈ లోకములో మమ్మలను ప్రేమించేవారు లేరయ్యా, కానీ నీవు మమ్మలను ప్రేమిస్తూ ఉన్నావు. దాసుల గృహములో నుంచి యజమానుల గృహములోనికి నడిపించువాడా, పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి నడిపించువాడా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాకరుణ పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ప్రభువా, మీ బలమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన ప్రభువా. మరి పరిశుద్ధ బలాడుతూ ప్రభువా, ఈ దూరం జరిగించిన కార్యక్రమంలో ప్రభువా, మీరు తోడు నేడుగా ఉండి నడిపించినందుకు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన ప్రభువా. మరి ఇంతవరకు ప్రభువా మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి ప్రభువా మీకే వందనాలు ప్రభువా. మమ్మల్ని ప్రభు దాసులుగా ఉంచుక ప్రభువా, యజమానులుగా నిలబెడుతున్నందుకు ప్రభువా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ప్రభు అప్పులు పాలు చేయకుండా ప్రభు ఆస్తివంతులుగా ప్రభు మీ ఐశ్వర్యంతో నింపుతున్నందుకు ప్రభువా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయిన ప్రభువా. మీ అపారమైన కృపతో మమ్మల్ని ప్రేమించి ప్రభువా, మీరు ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని బట్టి ప్రభువా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయిన ప్రభువా. మరి వినిన ప్రతి వాక్యాన్ని ప్రభు ప్రతి ఒక్కరు మనసులో నిలుపుకొని ప్రభువా, మరి ఎంటజామును ప్రభు, మరి సాయంకాలం మరి సమాధానంగా మరి శాంతికరంగా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటే కృపను ప్రభు మీ నామంలో దయచేయమని, మరి ఏ ఒక్కరు ప్రభు మరి అనారోగ్య సమస్యతో బాధపడకుండా ప్రతి ఒక్కరు సమాధానం కృపను మరి చక్కటి ఆరోగ్యం ప్రభు మీ నామంలో దయచేయమని, వినిన ప్రతి ఒక్క వాక్యాన్ని ప్రభు మనసులో నిలుపుకొని కృపను ప్రభు మీరే దయచేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నడిపి